నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి 13వ తారీఖు 11వ నెల నవంబర్ 2025 సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి మిర్చి ధరల గురించి తెలుసుకుందాం. ముందుగా అయితే లైక్ చేయండి, వీడియోకి ఎక్కువ శాతం అయితే లైక్ చేయండి. ఈరోజు రేట్లు అయితే బాగానే ఉన్నాయన్నమాట. ఈరోజు కూడా గురువారం వచ్చేసి మనకు దరిదాపు ఒక 8,000 బస్తాలు అయితే అమ్మకాలు అయితే జరిగినాయన్నమాట. వాటిలో రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఒక బస్తాకైతే కొత్త కాయలు వచ్చినాయి. డబ్బీ రకం 55,555 రూపాయలు అయితే టాపెస్ట్ పడింది అనమాట. అంటే మనం చూసుకోవచ్చు 3,500 పడింది. ఇది మనకు ఎంతవరకు నిలబడుతుంది అనేది కూడా చూడాలా. అలాగే కొత్త కాయలు వచ్చినాయి 45,000తో వ్యాపారం అయినాయి అనమాట డబ్బీ. అలాగే మీడియాలు 30 నుంచి 40,000 నడిచినాయి. పాతవి తగిన అంటే 2024లో ఏసీలో పెట్టినటువంటి 2023 సరుకులు చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 25 నుంచి 32,000 వరకు నడిచింది. అలాగే కడ్డీ వచ్చేసి ఈరోజు 40,000 అయితే టాప్ నడిచింది, 40,009 రూపాయలు. అలాగే మీడియాలు అయితే 35, అలాగే బెస్ట్లు అయితే గిన 36, 37, అలాగే ఓల్డ్ అయితే గిన 28 నుంచి 32, 34 నడిచింది. అలాగే డబల్ డీ చూసుకున్నట్లయితే 42,000 టాప్ అయింది కొత్తవి అయితే గిన. పాతవి అయితే గిన 38. అలాగే చాలామంది మీడియాలు ఎక్కువగా ఉన్నాయి. మీడియాలు వచ్చేసి 30 నుంచి 35, 36 ఎక్కువగా నడిచినవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. అలాగే 2043 వచ్చేసి ఈరోజు టాపెస్ట్ ఒక 10 బస్తాలు 35,000తో అయితే వ్యాపారాలు అయినాయి. 35,000తో వ్యాపారాలు అయినట్టు కూడా బెస్ట్ క్వాలిటీ అనమాట. ఇవో 3 క్వింటాలు అయినట్టు, మిగతావన్నీ 32, 28.5, 27 ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది మీడియాలు ఎక్కువగా ఉండడం, అందులో వచ్చేసి ధరలు హైగా ఉండడం వల్ల వ్యాపారస్తులు అయితే ఎక్కువగా వస్తున్నారు, కానీ రైతులు అయితే తక్కువగా ఉన్నారన్నమాట మార్కెట్లో. అలాగే సర్పన్ 102 32,000 టాప్ అయింది. 6263 కూడా 30,000 టాప్లు అయినాయి. అవి మీడియాలు చూసుకున్నట్లయితే 26, 27 టాప్లు అయినాయి. బెస్ట్ అయితే 28 నుంచి స్టార్ట్ అయినాయి. 32, 35 అయితే టాప్లు అయినాయి అనమాట. అలాగే 5531 వచ్చేసి 18,000 అయితే టాప్లు అయినాయి. సూపర్ 10 వచ్చేసి 16,000 టాప్ అయింది ఈరోజు మార్కెట్ పైకి, హైయెస్ట్ క్వాలిటీ అనమాట. ఇక చూసుకున్నట్లయితే తేజాలు 14,000 టాప్లు అయినాయి, 14.5 కూడా నడుస్తుంది. అలాగే సూపర్ 10లు మీడియాలు అయితే 12, 13 ఇట్లా నడిచినాయి అనమాట. క్వాలిటీ తక్కువ ఉంటే 10,000 అట్లా వేస్తున్నారు అనమాట. 273 వచ్చేసి 12.5 ఈరోజు వచ్చేపాటికి. 341 వచ్చేసి 14, అలాగే 355 వచ్చేసి 13,000, అలాగే ఆర్మూర్లు వచ్చేసి 13, 13.5 నడిచిందనమాట. మీడియాలు చూసుకున్నట్లయితే ఇవే 12, 13 అట్లా నడిచినాయి కొన్ని క్వాలిటీలకి అయితే మంచి ధరలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మార్కెట్లో మనకు గమనించాల్సింది, రైతులు రేట్లు పెరిగే కొద్దీ చాలామంది తక్కువకి టెండర్ ఇస్తున్నారు. అంటే ఇంకా ఎంతవరకు పోతుంది ఈ రేట్స్, మనకు ఇంకా ఎన్ని రోజులు నిలబడుతుంది అనేది చూసుకోవాల్సిందిగా చాలామంది ఇట్లనే పెడుతున్నారు అనమాట. మనకి అలాగే గుంటూరు వచ్చేసి ఈరోజు 13.5, 14,000 టాప్లు అయినాయి అనమాట. మంచి క్వాలిటీ ఉంటే రేట్స్ పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఈరోజు గుంటూరు మార్కెట్లో కూడా మంచి ధరలు అయితే పలికినాయి అనమాట ప్రతి ఒక్క సీడ్కి కూడా. ఇక చపాటా మిర్చి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేపాటికి 16, 17, 18,000 నడిచింది అనమాట. ఇక్కడ చపాటా మిర్చి అంటే టమాటా మిర్చి RHS 365 రవి కంపెనీది అయితే తగిన 20,000 టాప్ అయింది. అంతకుమించి అయితే పోవటం లేదు, చాలామంది అడుగుతున్నారు అనమాట. కర్నూలు డీడీలు కూడా 12,000 అయినాయి. సెకండ్స్ వచ్చేసి 4 నుంచి 8,000 వరకు టాప్లు అయినాయి అనమాట. ఇక పాత వచ్చేసి డబ్బీ కడ్డీ చూసుకున్నాము. ఇవి 20 నుంచి 22, 24 ఇట్లా టాపులు నడిచినాయి. కడ్డీ కూడా మనకు 25,000 టాపులు అయినాయి. బాగా బెస్ట్లు ఉంటే 30,000 వరకు వేస్తున్నారు చూడండి. ఇక చాలామంది కామెంట్ చేస్తున్నారు. మీకు ఏ సీడ్ కావాలనేది కూడా కింద కామెంట్ చేయండి, రేట్స్ అయితే చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ అందరివి బయటికి తీస్తున్నారు అనమాట క్వాలిటీలో. మనకు బళ్ళార్లో కూడా నిన్న ఒక 45,000తో అయితే వ్యాపారం అయిందనమాట ఒక బండి. అది బెస్ట్ క్వాలిటీ అనమాట. ఈరోజు 50,000 అట్లా పోవాల్సిన క్వాలిటీ ఆడ 45,000తో అమ్మకాలైందనమాట. ఒక్కలాటే, మళ్ళీ మిగతావన్నీ 40 లోపలే నడుస్తున్నాయి అన్నమాట. చాలామంది ఈరోజు ఈ రేట్లు చూసి అమ్ముకుందామని వెళ్ళిన రైతులు అయితే 36, 37 ఇట్లా చాలామంది ఎక్కువగా పడినాయి అనమాట. ఇంకా కడ్డీ కానీ మనము యాజ్ యూజువల్ మనకు 23 నుంచి స్టార్ట్ అయింది. 28 టాప్లు అయింది పాతవి అయితే. 2043 కూడా పాతది అయితే 18 నుంచి స్టార్ట్ అయింది. 22, 25, 26 ఇట్లా నడిచినాయి అనమాట. స్టడీగానే ఉంది మార్కెట్, పెరగలేదు తగ్గలేదు ఈరోజు కూడా. ఎందుకంటే ఒక బస్తాకు పడింది కదా, అన్ని బస్తాలకు అయితే పడలేదు కదా. ఇంకా చూడాలి, మనకు 50,000 కూర్చుంటే చాలామంది రైతులు అయితే అమ్ముదామని చాలామంది దీర్ఘంగా కూర్చున్నారు అనమాట. ఇంకా చాలామంది మిర్చి నాట్లు కూడా వేస్తున్నారు. అది కూడా ఎంతవరకు వేస్తారనేది కూడా చూడాలన్నమాట. అది కూడా ఇంకా ఇప్పుడు చాలామంది 2043 నార్లు పుడుతున్నారు, డబ్బీ నార్లు పుడుతున్నారు. రేట్లు అనేవి స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా పెట్టుకుంటే బాగుంటాం, ఇంకా 6 నెలల టైం ఉందని చాలామంది వేస్తున్నారు. అయినా వైరస్ తీసుకునే అవకాశం ఉంది. చాలామంది బ్యాడీ రకాలు తక్కువగా ఎంచుకోండి. ఇప్పుడు కూడా వైరస్ అనేది ఈ రేట్ల నుంచి చాలామంది ఇంకా ఎక్కువగా మిర్చి సాగు చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇది నవంబర్ మాసం, ఇంకా ఈ నవంబర్ ఆఖరి వరకు కూడా మదనపల్లి ఏరియా అలాగే గుంటూరు ఏరియా కూడా నాట్లు వేసే అవకాశం కూడా ఉందన్నమాట. చాలామంది ఈ రేట్స్ మనకు ఒకసారి తినిపించింది 2022లో, ఇప్పుడు కూడా అట్లనే ఉంటుందేమో అని
చాలామంది ఇట్లా భయభ్రాంతులకు గురయ్యి చాలామంది అమ్ముకున్న రైతులైతే ఇంకా ఒక 20 రోజుల ముందు 30 రోజుల ముందు అమ్ముకున్న రైతులు చాలా నెత్తి నోరు మొత్తుకున్నారు. అలాగే చాలామంది పెట్టుకోకున్న రైతులు కూడా ఇప్పుడు నెత్తుగోక్కున్నారనమాట. ఎందుకంటే ఇవన్నీ పక్కనోళ్ళకి ఎక్కువ లాభపడుతున్నారే మనం పెట్టినప్పుడు లేదనేది ఎక్కువగా కాన్సంట్రేషన్ ఎక్కువైందనమాట. ఎవరి కష్టం వాళ్ళకు ఉంటుంది. బాగా ఆలోచన చేసుకోండి. మీరు ఎందుకు బాధపడతారు? మీరు పెట్టలేరు కదా, పెడితేనే ఎవరికైనా అభ్యర్థి అది అదృష్టం ఉండాల్సిందే. ఎందుకంటే ఈ నెలలో పెరుగుతాయని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. ఏ యూట్యూబర్ కానీ ఏ వ్యాపారస్తుడు కానీ. స్టాక్స్ పోయినాయి, మనకు వర్షాలు ఎక్కువగా పడినాయి. ఇక తెల్లగాయలు మచ్చకాయలు మాట్లాడుకుందాం, అది ఇంత పక్కన పెడితే తెల్లగాయలు మచ్చకాయలు వచ్చేసి ఈరోజు 8 నుంచి 14,000 టాప్లు అయినాయి. డబ్బి కానీ కడ్డీ కానీ డబ్ల్యూ వచ్చేసి 15,000 అయిందనమాట. 2043 వచ్చేసి 6 నుంచి 8,000 అయినాయి. ఇవే మనకు సెకండ్స్ అయితే 16 నుంచి 17,000 టాప్లు అయినాయి. కడ్డీ కానీ డబ్బీ కానీ డబుల్ టీ కానీ. ఇక ఇదండి వీడియో కింద. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.